దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు సాటర్డే 22 ఆగస్ట్ 2026 మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. 1 Corinthians chapter 1 and verse 24. ఆయన యూదులకును ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు ఎవరు? క్రీస్తు ఏమై ఉన్నారు? రెండు మాటలు ఇక్కడ. క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు. సో దేవుని శక్తి యొక్క పేరేంటండి? క్రీస్తు. క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు. క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. సో దేవుని జ్ఞానం ఎవరండి? ఏంటండి? పేరేంటండి? క్రీస్తు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. సో ద నేమ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ క్రైస్ట్ జీసస్, అండ్ ద నేమ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఈజ్ క్రైస్ట్ జీసస్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. లెట్ మీ రీడ్ దిస్ వర్స్ ఇన్ ఇంగ్లీష్. బట్ unto them which are called both Jews and Greek, Christ is the power of God and the wisdom of God. Christ is the power of God and Christ is the wisdom of God. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ క్రీస్తు ఎక్కడున్నారండి? క్రీస్తు మన దేహమును ఆయనకు ఆలయముగా చేసుకున్నారు. అంటే దేవుని శక్తి ఎక్కడున్నది? మీలోనే ఉన్నది. దేవుని జ్ఞానం ఎక్కడున్నది? మీలోనే ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, you have been designed and you have been washed and you have been redeemed to carry the power and the knowledge, wisdom of God. దేవుని శక్తియు మరియు దేవుని జ్ఞానమును నువ్వు కలిగి ఉండేలాగా దేవుడు నిన్ను సిద్ధపరిచాడు. యేసయ్య రక్తము చేత కడిగాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇలాగా రక్షణ పొందుకున్న మనము, దేవుని శక్తి కలిగి ఉన్న మనము, దేవుని జ్ఞానము కలిగి ఉన్న మనము సాధారణమైన వారము కాదు. కేవలము జ్ఞానము లేకయే, ఈ విషయము, ఈ సత్యము యొక్క జ్ఞానము లేకయే నశించిపోతున్నాము. కానీ వాస్తవానికి ఓటమి అనేది మనకి లేదు. There is nothing called failure in our lives because you have the power of God in you. You have the wisdom of God in you. నీలో దేవుని శక్తి ఉన్నది, నీలో దేవుని జ్ఞానం ఉన్నది. కాబట్టి ఓటమి అనేది లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, నేను సర్వశక్తి గల దేవుణ్ణని ఆయన అబ్రాముకు తను తాను ప్రత్యక్షమయ్యాడు. గాడ్ ఆల్మైటీ, ఎల్ షదాయ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే మన మనోనేత్రములు వెలిగింపబడితేనే ఈ సత్యము మనము గ్రహించగలము. Only when our eyes are open, you will know the exceeding greatness of His power that is in us. ఆయన యొక్క ఆ అద్భుతమైన శక్తి మనలో మనము గుర్తించగలము. हिंदी में पढ़ेंगे. 1 कोरिन्थी का पत्र, उसमें 1 अध्याय और 24 वचन पढ़ रहे हैं. लेकिन जो बुलाए गए हैं, चाहे वे यहूदी हो या यूनानी, उनके लिए मसीहा परमेश्वर की शक्ति और परमेश्वर का ज्ञान है. मसीहा क्या, कौन है? परमेश्वर की शक्ति है और परमेश्वर का ज्ञान है. और मसीहा कहाँ पे? आप में है. मसीहा आप में है, मतलब आप में परमेश्वर की शक्ति है और परमेश्वर का ज्ञान है. आपसे असंभव कुछ भी नहीं होता है. నీకు అసాధారణమైనది, నువ్వు చేయలేనిది ఏమీ లేదు. చేసేది నీవు కాదు, నీలో ఉన్న దేవుని శక్తి.
ఓ దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని ఓన్లీ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ వి ఆర్ అండ్ వాట్ వి హ్యావ్. ఎప్పుడైతే మనం ఏమై ఉన్నామో, మనకి ఏమి కలిగి ఉన్నామో మనం గుర్తిస్తే చాలండి, అన్ని విషయంలో అత్యధిక జయమును పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. ఈ దినము నాయన తండ్రి, ఈ ఆరాధనలో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నానయ్యా. అవును తండ్రి నాయన, వారిలో కార్యసాధకమైన దేవా మీ శక్తి ప్రభ, వారిలో ఉన్న మీ శక్తిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. There is nothing which is impossible to us, my Father. All things are possible because of the power, your power which is in us, my Father. సహాయం చేయండి తండ్రి. అనారోగ్యం వారందరూ మీరు ముట్టి స్వస్థపరిచిన స్తోత్రంలో నాయన. జాబ్స్ చేస్తున్న వారు జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు దీవించినందుకు స్తోత్రంలో. బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్ దీవించినందుకు స్తోత్రం. చదువుకుంటున్న వారు ప్రభా మీ యొక్క సామర్థ్యముతో, మీ జ్ఞానముతో నాయన అన్ని విషయాలు మంచిగా చదువుకుంటూ కృప దయచేయమని అడుగుచున్నానయ్యా. తండ్రి రక్షకుడా, ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మీరు మాకు చాలిన దేవుడై ఉన్నారు, కృప కలిగిన దేవుడై ఉన్నారు. స్తోత్రంలో పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగకీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మీరు ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక ఉన్న సహవాసం, ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.